ఎస్సీ కమిషన్నే తప్పుపడతారా? నేరేళ్ల ఘటనపైన దుష్ప్రచారం ఆపాలి. జాతీయ ఎస్సీ కమిషన్ నాటి ఘటనపై చేపట్టిన చర్యలపైన క్లారిటీ. బాధితులకు 5 లక్షల పరిహారం అందించాలి అని ఆదేశాలు. సంబంధిత పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని హుకుం. నేను ఒక ఆడియో వినిపిస్తే ఈ ఎస్సీ కమిషన్లో ఉన్న సభ్యులు మరి ఏడ తలకాయ పెట్టుకుంటారో మీరే చెప్పాలి. ఎస్సీ కమిషను నేరేళ్ల ఘటన విషయంలో పర్ఫెక్ట్గా పనిచేసిందా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడున్న సభ్యులు, ఆనాడున్న సభ్యుల దగ్గర నుంచి ఈనాడున్న సభ్యుల వరకు, ఆ నేరేళ్ల హరీష్, కోలా హరీష్ అనే అబ్బాయి ఎంత తిరిగిండండి ఈ దాని మీద? ఎంత తిరిగిండు? ఎంత కొట్లాడిండు? చివరికి ఇప్పుడు ఆయన మీద లోకల్గా ఉన్న కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అరే, సర్వం కోల్పోయి జీవితాలాగమైపోయి దేనికి పనికి రాకుండా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలని రకరకాల వీడియోలు చేసి లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెమైనా మీకున్నదా? ఆ నేరేళ్ల ఇష్యూని అన్ని రాజకీయ పార్టీలు వాడుకొని ఎలక్షన్స్లో లబ్ధి పొంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీదనే దుష్ప్రచారం చేస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చినాం. ఏం డబ్బులు ఇచ్చిరండి? ఎన్ని కోట్లు ఇచ్చిరండి? ఎన్ని లక్షలు ఇచ్చిరండి మీరు డబ్బులు? అంటే మీరు ఏదో వాళ్ళకి అవసరం మేరకు ఎంతో కొంత ఇస్తే ఇచ్చిండొచ్చేమో, కానీ ఆ ఇష్యూని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయంగా లబ్ధి పొందింది కోట్లు కాదు, కోట్లతో సమానం. అది లక్షలు కాదు, కోట్లతో సమానం. జాతీయ ఎస్సీ కమిషన్ కానీ ఇంకే కమిషన్ అయినా అసలు ఆ బాధితుల పక్షాన నిలబడ్డదా? చెప్పాలా, మీరు ఆన్సర్ చేయాలా. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏమైందండి? ఏమని ఇచ్చింది ఎస్సీ కమిషన్ రిపోర్ట్? ఇంతవరకు ఆ కేసు తేలదా? కొట్టినోడు తెలుసు, వాడు ఎస్పీ విశ్వజిత్ కంపాటి, ఇంకోటి సిఐ, ఇంకోటి శ్రీనివాసం, వాడి పేరు ఏదో ఉంది. ఈ బ్యాచ్ అంతా పోలీసులంతా కలిసి కొట్టింది వాస్తవము. దెబ్బలున్నాయి, ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉన్నది. ఇంతవరకు కేసు తేలదు. ఇందులో టోటల్ కల్ప్రిట్ కేటీఆర్, వాడి పోలీసులు. గవర్నమెంట్ మారింది, యాక్షన్ లేదు, సహాయం లేదు. పైగా ఇంకో పార్టీ అయినా దుష్ప్రచారం వాళ్ళ మీద. వీళ్ళు పైసలకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అమ్ముడు పోయిరని. ఎవరికి అమ్ముడు పోయిరు? వాళ్ళకి ఏమైనా న్యాయం చేసిరా మీరు ఇంతవరకు? ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది? ఇప్పుడు మీరు లెటర్ ఇచ్చారు ఎందుకు? అది మొత్తం ఆగమాగం అయింది, భూమరంగా అయ్యేటట్టుందని చెప్పి. మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఎస్సీ కమిషన్ నేరేళ్ల ఘటన విషయంలో ఏం చర్యలు తీసుకున్నది? ఏం పరిహారం వాళ్ళకి ఇచ్చింది? ఆ కేసు ఏమైంది? నేను ఒక ఎస్సీ కమిషన్ మెంబర్ ఆడియో వినిపిస్తే ఇక మీరు తలకాయ ఎడబెట్టుకుంటారో మీరే చెప్పాలి. పోలీసుల మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు సార్ అంటే, పోలీసులు ఏమన్నా, మీరు పోలీసులకు ఆయనకు ఉద్యోగం నువ్వు కల్పించినవా? మీ నాయన ఉద్యోగం ఇచ్చిండా? పోలీసుకి ఏమన్నా ఉద్యోగం ఉత్తగానే వస్తుందా? చర్యలు ఎందుకు తీసుకుంటారా అని మాట్లాడిన ఒక ఎస్సీ కమిషన్ మెంబర్. ఎస్సీ కమిషన్ ఎక్కడ అమ్ముడు పోయిందని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఒకవేళ అమ్ముడు పోకపోతే అట్లాంటి స్టేట్మెంట్ ఒక కమిషన్ మెంబర్ నుంచి ఎట్లా వస్తుంది? ఇంత దుర్మార్గంగా వ్యవహరించి దుష్ప్రచారం చేయడం అన్యాయం. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలే? ఇష్యూ జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కావాలి మీకు? ఆనాడున్న ఎస్సీ కమిషన్ చైర్మన్ రాములు గారు సమాధానం చెప్పాలి. ఒక్కసారి హరీష్కి ఫోన్ చేద్దాం. హలో హరీష్, ఏం జరుగుతుంది? సాయంత్రం రిలీజ్ చేసిరన్నా. ఏం రిపోర్ట్ అది? ఏమని? ఏమన్నట్టు ఒక్క నిమిషం అన్న లైన్ లో. అది ఇప్పుడు నువ్వు నాకు పంపిందే కదా. మరి ఇన్ని సంవత్సరాలు పట్టిందా రిపోర్ట్ ఇవ్వడానికి వీళ్ళకి? అదే అడుగుతున్నామన్నా. నిన్న ఇవాళ ఇష్యూ అయింది కాబట్టి వచ్చిందన్న. ఇది ఇష్యూ కాకపోతే ఇంకా 10 ఏళ్ళైనా రాకపోతుండే వచ్చన్నా. నువ్వు నీ మీద వీడియోలు చేసి పెట్టడము, నువ్వు కూడా కౌంటర్ వీడియోలు చేయడంతో ఈ ఇష్యూ ఎటేటో పోతుంది అనుకున్నట్టున్నారు. అంతే అన్న. ఇప్పుడు అలా 8 ఏళ్ళ నుంచి మంచుకున్నప్పుడేమో ఏ అలిగేషన్ లేదు. హరీష్ మంచోడు అయిండు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ గురించి మాకు న్యాయం చేయమని అడిగితే హరీష్ బ్లాక్ మెయిలర్ అయ్యిండు, పైసలు తీసుకున్నట్టు అయ్యిండు, మోసం చేస్తోడు అయ్యిండు, లంగా అయ్యిండు, దొంగ అయ్యిండు అన్న. ఈ సమాజంలోకి ఇట్లా నడిస్తే ఇక మరి సామాన్యుల పరిస్థితి ఇంకెట్లుంటది అన్న? ఇక ఇదే రిపోర్ట్ 2017 అన్న. ఒక రిపోర్ట్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న?
నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఒక 45 రోజులు వాడచ్చు, ఒక 2 రోజులు వాడచ్చు, ఒక 3 నెలలు వాడచ్చు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్న రిపోర్ట్ కి? ఈ రోజు ఎట్లా వచ్చిందన్న రిపోర్ట్ మళ్ళా? ఇప్పుడు ఆనాడు ఎవరుండే ఆయన కమిషన్ చైర్మన్? రాములు ఉండే అన్న, రాములు ఉండే. ఆనాడు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నేరళ్లకు ఇష్యూ జరిగిన తర్వాత సంజయ్ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ను నేరళ్లకు తీసుకొచ్చారన్న. నేరళ్లలో ప్రజా కోర్టు పెట్టారు. ప్రజా కోర్టు పెట్టి బహిరంగంగా అప్పుడు ఎస్పీ విశ్వజిత్ కంపటి కూడా అలా అటెండ్ అయ్యిండు. ఎస్పీ విశ్వజిత్ కంపటి ముందటనే ఆయన క్లియర్ గా చెప్పిండు, బాధితుల మీద దాడి చేసిన ఎస్పీ పైన, ఎస్ఐ పైన, సిఐ పైన, వీళ్ళందరి పైన అట్రాసిటీ కేసులు పెట్టాలి, వీళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేసి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేయాలి, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి, ప్రభుత్వ ద్వయం ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసిండు అన్న. ఆ చెప్పిపోయిన ఆయన రిపోర్టు ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? రిపోర్ట్ ఇస్తే ఈ రోజు ఎవరికి ఎప్పుడో ఏ రోజు అది? ఏ రోజు, ఏ ఇయర్ అది? 2017 అన్న. 2017 25 ఉన్నాం. 25 ఉన్నాం. 2017 ఆగస్టు అనుకుంటానా, జూలై ఆగస్టు. ఆ టైంలో ప్రజా కోర్టు పెట్టి చెప్పింది కదా అన్న, అదొక తీర్పు, జడ్జిమెంటే కదా అన్న. దాన్ని ఎన్ని రోజుల వరకు దాన్ని ఎందుకు మభ్య పెట్టారు అనేది అదే అర్థం కాలేదన్న. ఇప్పుడు ఎందుకు సడన్ గా రిపోర్ట్ గుర్తొచ్చింది? ఇప్పుడు నేను బహిర్గతంగా విషయం ఏంటంటే డేట్ 11/4/2025 పెన్నుతో రాసిరు కదా, వడ్డేపల్లి రామచంద్ర గారు కమిషన్ మెంబరు. అవునన్నా. ఈ ఘటన పైన హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలి. నేరల ఘటనపై విచారణ సాఫీగా జరగాలంటే సిరిసిల్ల జిల్లా ఎస్పీని బదిలీ చేయాలి. సమంత డిఎస్పీ, సిఐ, ఎస్ఐలను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలి. బాధితులకు పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి, చికిత్స అందించాలి. ఒరి అమ్మ, ఎక్కడి వైద్యం, ఏం కథ? ఇప్పుడు ఎన్ని ఏళ్ళు? దగ్గర 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు కమిషన్. అప్పటి రిపోర్ట్ అన్న, మళ్ళీ ఇప్పుడు కొత్త ఇచ్చింది కాదు ఇది. అప్పటి రిపోర్ట్ 2017 రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చారు. ఓహో, 7th August 2017 రిపోర్ట్. అంటే ఇది బయట పెట్టలేదా అప్పుడు? పెట్టలేదన్న. పెడితే మీకు గిన్ని ఎందుకు తిరుగుతాం? ఇప్పుడు కోర్టులో సీరియస్ నడుస్తుంది. మాకు కమిషన్ రిపోర్ట్ మా దగ్గర ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ మాకు అన్ని మాకు దొరకకనే కదా. డేట్ 7th August 2017 రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ ముందు రాలే అన్న? రాలేదన్న. రాములు మెంబర్ ఎస్సీ కమిషన్ అని ఉన్నది. అదే అప్పుడు ఆయన వచ్చే ఎక్స్పైరేషన్ రోజే డేట్ వేసుకున్నారన్న. అదే డేట్. ఆ రోజు నుంచి అసలు ఈ రిపోర్టే బయటికి రాలే. అన్న ఇప్పటి వరకు కూడా బయటికి రాలే. నేను ఎస్సీ కమిషన్ రాములు గారిని కూడా నేను వాళ్ళ ఇంటికి అడిగినన్నా. అడిగితే ఆయన ఎటువంటి రెస్పాండ్ ఇవ్వలేదు. ఓకే. ఎటువంటి రెస్పాండ్ కాకుండా ఇంకా ఆయన నా మీదనే సీరియస్ అయ్యాడు. నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు రిపోర్ట్ అడిగేటాను అని చెప్పేసి. నువ్వేమైనా అన్నవా? నువ్వు ఎస్సీ కమిషన్ మెంబర్ మీతో మాట్లాడింది నేను చెప్తా అది అని ఏమైనా అన్నవా? అందుకే వచ్చిందేమో సడన్ గా. ఏమో అని అంతే అనుకుంటున్నాను నేనైతే. అన్న ఇంకో అంశం అన్న, ఇదే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ లో ఆయన ఆ రోజు రాములు చెప్పిండు, ఫస్ట్ పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెన్షన్ చేయాలని చెప్పిండు అన్న. వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ లో అది మెన్షన్ చేయలేదన్న. అంటే పోలీసుల మీద ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం దాడి జరిగింది అని తెలుసు, ఎస్పీ కొట్టిండు అని తెలుసు. అట్లాంటప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ లో వాళ్ళ పైన అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయాలి కదా. అవునవునవును. ఎస్పీ మీద ఫస్ట్ అట్రాసిటీ చేయాలని జారీ చేయాలి కదా. కానీ ఈ రిపోర్ట్ మాకు ఫేవరేట్ ఉంది కాదనంటలేదు కానీ బలంగా ఆ రోజు వీడియోలో మాట్లాడిన దానికి ఇలా పేపర్ కి ఇచ్చిన దానికి కొంచెం తేడా ఉందని నాకు అనిపించింది అన్న. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రిపోర్ట్ మీద ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్ గా. ఇన్ని రోజులు ఇప్పుడు అందరూ నెగ్లెక్ట్ చేశారన్న. ఇప్పుడు ఆధారాలు వచ్చినాయి, రిపోర్ట్ ఉన్నది, జైలు సూపరింటెండెంట్ గారు ఇచ్చినాయి, అన్ని రిపోర్ట్లు ఉన్నాయన్న. ఇప్పుడు గవర్నమెంట్ కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందే అన్న. ఓకే, రైట్. ఏం చెప్పడానికి లేదు, కాలయాపన చేయడానికి ఏం లేదన్న. ఓకే, రైట్. ఇప్పుడు బంతి రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. సరే, ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఈ 7 ఏళ్ళుగా 8 ఏళ్ళుగా ఏం చేసింది? ఎందుకు రిపోర్ట్ ఆలస్యమైందంటే జరగాల్సినవన్నీ జరిగినాయి. ఎస్సీ కమిషన్ మెంబర్లు అమ్ముడు పోలేదా అంటే అది క్వశ్చన్ మార్కే. మేము చూడలేదు కాబట్టి పోలేదని చెప్తున్నాను. కానీ రిపోర్ట్ ఎందుకు ఆలస్యమైంది? అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి నువ్వు ఉద్యోగం ఇచ్చినవా అని ఒక కమిషన్ మెంబర్ ఫోన్ చేసి బెదిరిస్తుందంటే ఆ బెదిరింపు ఆడియో ఉన్నది నా దగ్గర. మీరు అమ్ముడు పోలేదని ఎట్లా చెప్తారు? మళ్ళా అమ్ముడు పోలేదని ఎట్లా చెప్తారు? ఒక పొలిటికల్ పార్టీ లీడర్కి ఆయనకి మధ్యన ఆయన ఏదో వీడియోలు చేయించి ఇట్లాంటి వాళ్ళ మీద ఇబ్బంది పెడతా ఉంటే ఎస్సీ కమిషన్కి మెంబర్కి ఏం అవసరం? ఆయన ఇబ్బంది పెడుతున్నారు మీరు, ఆయన మీద మాట్లాడుతున్నారని. 2017 డేట్తో ఇచ్చిరు చూడండి. ఇప్పుడు ఇచ్చిరు. ఇది 2017 August 7th. ఇగో, కమిషన్ నోట్స్ విత్ డిస్మే దట్ ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోలీస్ excesses have been reported from Rajanna Siricilla district. 8 persons have been virtually tortured by police, out of which 3 are SCs and remaining 5 are BCs.
This incident happened on 4/7/2017 but recorded arrest 7/7/2017. Sri K. Venkatesh of Baupet, Kottapalli died in judicial custody on 3/8/2017 due to police excesses. ఇది చాలా భయంకరమైన విషయం. ఇప్పుడు ఈ నేరళ్ళ ఇష్యూకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ కే వెంకటేష్ అనేటువంటి వ్యక్తిని పోలీసుల టార్చర్తో కొట్టి చంపేసిరు. ఈ ఇష్యూ బయటికి రాలే. ఇప్పుడు ఆనాడున్న రిపోర్ట్లోనే ప్రస్తావించింది ఎస్సీ కమిషన్, కానీ ఈ రిపోర్ట్ కూడా బయటికి రాలే. 2017లో రిపోర్ట్ తయారు చేస్తే 2025లో బయటకు వచ్చింది. ఎక్కడో మంటవేడి తెల్ల నుంచి బయటకు వెళ్ళినట్టు ఇప్పుడు ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో ఆనాడు ఎస్పీగా పనిచేసింది విశ్వజిత్ కంపాటి. ఇప్పుడు ఏడున్నాడు ఈ విశ్వజిత్ కంపాటి అంటాడు దొంగ. ఒక వ్యక్తి మరణానికి కారణమైండు, 8 మందిని టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళని ఆగం చేసిన వాళ్ళ జీవితాలని. రేవంత్ రెడ్డి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి విశ్వజిత్ కంపాటిని, వాడు ఎవడైతే ఆ సిఐ ఎవడైతే ఉన్నాడు వీళ్ళందరినీ. 1 person శ్రీ కే వెంకటేష్, బావుపేట్, కొత్తపల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ డైడ్ 2/8/2017 రిపోర్టెడ్లీ డ్యూ టు సిమిలర్ సర్కమ్స్టెన్సెస్. అంటే కొట్టి చంపేసిరని ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మర్డర్ కేసు పెట్టొద్దా? రేవంత్ రెడ్డి గారు బంతి మీ కోర్టులో ఉంది. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది. Police in brutally torturing the detainees who are only alleged accused of offences of rioting and lorry burning by a mob of 200 to 300 people, in which the alleged SCs and BCs were also present in the mob. Has victims suffered at police lockup? This issue has gone out of hand due to political interference also. Police have openly denied on the victims or there are no witnesses to establish the crime. అంటే ఆ లారీ బాండ్ చేసిన దాంట్లో వీళ్ళు ఎవరైతే 8 మంది ఉన్నారనేది పోలీసులు ఎక్కడా నిర్ధారించలేకపోయారు. వాళ్ళు లేరు కూడా అక్కడ యాక్చువల్గా. ఇప్పుడు కేటీఆర్ సంబంధించిన ఇసుక లారీలు పోతూ ఉంటే ఆల్రెడీ 2 చనిపోతే దాన్ని క్వశ్చన్ చేసిరు. వీళ్ళంతా క్వశ్చన్ చేస్తారా అని చెప్పి కేటీఆర్ కొట్టించిండు. మరి ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది, కేటీఆర్ని అరెస్ట్ చేయరు. కేటీఆర్కి సంబంధించిన విశ్వజిత్ కంపాటిని, ఆ సిఐ శ్రీనివాస్ అంటోని అరెస్ట్ చేయండి. ఇందులో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దొంగ పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేయండి. ఈయన రాములు అప్పుడు ఈయన ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉంటుండే. ఈయన వచ్చిండు, మరి ఎటు నుంచి అటే వెనకాల నుంచి వెనకాలకి వెళ్ళిపోయిండు. మరి ఎందుకు రిపోర్టు అప్పుడు ఇయ్యలే? కారణం ఏంది? ఆనాడు కేంద్రంలో మీరే ఉన్నారు కదా అధికారంలో. మేము అమ్ముడు పోలేదా అంటే మీ ఆడియోలు చెప్తున్నాయి మీరు అమ్ముడు పోయిరా పోలేదా అన్నది.